అల్లూరు జిల్లా చింతపల్లి మండలం జలగలగడ్డ గ్రామస్తులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. తమ గ్రామానికి మంజూరైన రోడ్డును వెంటనే మొదలు పెట్టాలని కోరుతున్నారు. జలగలగడ్డ గ్రామ సమీపంలో లంబసింగి గ్రామానికి చెందిన కొందరు నాటు సారా కాస్తున్నారన్నారు. వాళ్లే రోడ్డును అడ్డుకుంటున్నారన్నారు. రోడ్డు ఏర్పడితే సారా వ్యాపారానికి ఆటంకం ఏర్పడుతుందన్నారు. అందుకే రోడ్డు వేయకుండా అడ్డుపడుతున్నారన్నారు. ఈరోజు మా ఆదివాసులు ఐదో సిద్ధుల ప్రాంతంలో రాజ్యాంగబద్ధంగా బతుకుతున్నాం. మరి మేము ఈరోజు వీళ్ళు వేసుకున్న టెంట్ శిబిరానికి వచ్చాము. వాళ్ళు మాకు ఇచ్చినట్టు పరిశీలన మేము చూసినట్టయితే వాళ్ళు మాకు ఆదివాసులు ఏంటి రోడ్డు కావాలి లేదా వైద్యం కావాలి రోడ్డు కావాలని అడుగుతారు తప్ప మీతో ఏం అడగరు. అలాంటి ఈ విషయాన్ని మరి ఆ రోడ్డు సమస్య వచ్చినప్పుడు అక్కడ జరిగినట్టు సంఘటనలు అనేది అధికారులకు తెలుసు, వాళ్ళు కూడా పరిశీలించారు. కాబట్టి వాళ్ళు కూడా మరి ఆర్డర్లు జారీ చేసుకుని కానీ అమలు చేయకపోతే వాళ్ళు అధికారులు ఇచ్చినట్టు ఆర్డర్లకి ప్రయోజనం లేకుండా అయిపోయినట్టు అవుతుంది. కాబట్టి వెంటనే అధికారులు ఆర్డర్లు ఒబీ చేసుకొని ఈ రెండు విలేజ్లకు ఉన్నటువంటి గొడవల్ని సామరస్యంగా పరిశీలించి సారా భర్తీలు పెట్టినట్టు వాళ్ళ మీద కేసులు పెట్టి, అలాగే మా ఆదివాసులను కొట్టినట్టు నాన్తాగుల మీద SRCP కేసులు పెట్టి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి న్యాయం చేస్తారని ప్రధానంగా మా ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ నుంచి అయితే మేము డిమాండ్ చేస్తున్నాము. చింతపల్లి మండలం లంబసింగి పంచాయతీ కొరుబైలు గ్రామం నుండి జలగలగడ్డ గ్రామం వరకు 90 లక్షలు రోడ్డు నిర్మించాలని జిల్లా కలెక్టర్ వారు మంజూరు చేశారు. 90 లక్షల రూపాయల నిధులు మంజూరు చేశారు. మరి దానికి సంబంధించి దీనికి సంబంధించి భూమి మీద ఎటువంటి హక్కులు లేనటువంటి వాళ్ళు అక్కడ టీటీవీ ఆదివాసుల మీద అన్యాయంగా వాళ్ళ మీద దౌర్జన్యం చేశారు, కుట్టారు. హాస్పిటల్లో వైద్యం కూడా చేసుకుంటున్నారు. మరి ఇక్కడ తహసీల్దార్ గారు ఇచ్చినటువంటి ఆర్డర్ వాళ్ళు ఉల్లంఘించారు. వాళ్ళ ఆదేశాలు వాళ్ళు పక్కన పెట్టారు. దాన్ని కూడా వాళ్ళు ఖాతరు చేయలేదు. ఎందుకు వాళ్ళు యాక్షన్ తీసుకోవట్లేదు? తర్వాత సారా సంబంధించి నాటు సారా తయారీ పరిశ్రమ నడుస్తుంది. సారా వ్యాపారం అక్కడ తయారు చేసి మొత్తం అమ్ముతున్నారు. మరి నేరమని ప్రభుత్వమే చెప్తుంది. వాళ్ళ ఎవరైతే బాధ్యులు ఇందుకు రోడ్డు వేయకుండా ఆటంకం చేసినటువంటి వాళ్ళు, దాడికి పాల్పడినటువంటి వాళ్ళు, సారా తయారీదారుల మీద వెంటనే కఠినమైనటువంటి చర్యలు చట్టపరంగా తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. లేని పరిస్థితుల్లో మరి ఇక్కడ ఆందోళన కార్యక్రమాలు ఉధృతమవుతుందని చెప్పేసి కూడా ఈ జిల్లా ప్రభుత్వ యంత్రాంగాన్ని అది పవన్ కళ్యాణ్ గారు రోడ్డు ఇచ్చారు. రోడ్డు ఇస్తే మనకి మధ్యలో వాళ్ళు కొరపాలి గారు వాళ్ళు మనకి రోడ్డు ఇవ్వలేదు. అలాగా మనకి డిపోకని వెళ్తుంది సార్. డిపోకని వెళ్ళి బియ్యం తెచ్చుకొని వస్తుంది. బియ్యం మూట ఎత్తుకుని వస్తుంటే కంచె కట్టినారు. వెళ్ళినప్పుడు లేదు, వచ్చినప్పుడు ఉండేది కంచె. అప్పుడు ఎందుకు కంచె కట్టేశారమ్మా మీరు? ఇది విప్పు కంచె మేము వెళ్ళగలుగుతాము, మూటలు మోస్తామని మేము అడిగితే మీరు ఎవరండి, మీరు ఇక్కడ వచ్చి మనకి ఎదిరించినారు, మా సాయికి వచ్చినారు అని మనకి కొట్టేశారు. ఆడమ్మగా వచ్చి ఆడవాళ్ళని చూడలేదు, మగవాళ్ళు కూడా వచ్చి మీరు ఒక్కడు జుత్తులు పడితే 6, 7 మనకి ఒక్కొక్కరికే అలా కొట్టినారు. మనం మరి ఒక్కదాన్ని ఏం చల్తాం, మేము మగవాళ్ళు కూడా రాలేదు. అప్పుడు మేము అలాగే వెళ్తాం. మేము చాలా మనం చంపేస్తారు, ఇల్లు చంపి చల్లేస్తారని వెళ్ళిపోతుంది మన ఊరికి. వెళ్ళిపోతే తర్వాత మేము వెళ్ళిన తర్వాత కొరబాయిలో ఆడు జీప్ సర్వీకి ఏమో మా మరిది వచ్చాడు ఒక్కడు. మేము వెళ్ళిపోతుంది ఊరికి. వెళ్ళిపోయిన తర్వాత మా మరిది జీప్ సర్వీకి వెళ్ళేసి వచ్చినాడు. కొరబాయిలు వచ్చాక జీప్ ఆపినాడట. ఈరోజు ఏదైతే జలగలగడ్డ గ్రామంలో దాడి జరిగిందో ఆ దాడి విషయమై ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితులు పాడేరు నడి రోడ్లో ITDA గేటు ప్రాంగణంలో ఈ రోజు నిరాహార దీక్ష చేస్తూ ఉన్న పరిస్థితి చూశారు. న్యాయం కోసం 10 రోజులుగా తిండి తిప్పలు లేకుండా చిన్న పిల్లలతో పాటు ఇక్కడే పడుకొని ఇక్కడ ఉంటూ వీళ్ళు దీక్ష చేస్తుంటే కనీసం అధికారులు కానీ సంబంధించినటువంటి నాయకులు కానీ స్పందించకపోవడం చాలా విడ్డూరం. ఎందుకంటే ఒక కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఒక ఎమ్మెల్యే ఉన్నారు, ఒక MP ఉన్నారు. ఎమ్మెల్యే గారు కాన్స్టిట్యున్సీలో ఏమైనా జరిగితే ప్రజలకి వాళ్ళ బాగోగోలు కష్టసుఖాలు చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేకి ఉంది. వాళ్ళ ఇంటి పక్కన ఇక్కడ అంత అన్యాయం జరిగినప్పుడు న్యాయం కోసం వీళ్ళు మరి దీక్ష చేపడితే కనీసం స్పందన లేదు. అలాగే కలెక్టర్ దృష్టికి, PO గారి దృష్టికి, SP గారి దృష్టికి, సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని దృష్టిలు కూడా ఈ సమస్య వెళ్ళినప్పుడు కూడా ఎందుకు జాప్యం చేస్తున్నారు? కాబట్టి ఖచ్చితంగా ఇది కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఆదివాసుల రక్షణ కోసం పనిచేయాలి కూటమి ప్రభుత్వం.
లంబసింగి గ్రామానికి చెందిన కొంతమందితో ప్రాణహాని ఉందని గత 13 రోజులుగా జలగలగడ్డ గ్రామస్తులు నిరాహార దీక్ష చేస్తున్నారు. సారాయికి అడ్డుపడుతున్నందునే తమపై కక్ష కట్టారన్నారు. రోడ్డు వేయకుండా గత 9 నెలలుగా ఆటంకాలు కల్పిస్తున్నారని జలగలగడ్డ గ్రామస్తులు ఆరోపించారు. जो अदाटा ಇದೆ ಮರತ ಜೋಡ ವಾಸಿನ ವಾಸ್ತಾಯಿ ಹತ್ತು ನೋಡಿ ಲೋಕ ಜನಕ ಮರತ ಜೋಡ ವಾಸಿಸಮಿ ವಾಸ್ತವನಾಗ ಮಂಗೆ ಮಾತ ಕಂಚೆವೆ ಫ್ರೆಂಡ್ ಯೂಸ್ಕೆಲ್ಲ ಇದು ಯೋನು ಇದು ಕಂಚೆವೆ ತುಸ್ತೆ ಯೋನು ಇದು ಕಂಚೆವೆ ತುಸ್ತೆ ಮಾಮದರ ಕ್ಲೋಜ್ ಹಚ್ಚಿ ಇಕ್ಲೋಜ್ ಹಚ್ಚಲೆ ಮಂಗೆ ಮುದ್ದು ಕೊಟ್ಟಿ ವರ್ಕ ತೊಡೆ ಅದು ಮಾಯ ಇದು ಪ್ರಕಾರ ಪ್ರಕಾರ ಜಬ್ಬೆ ತುಸ್ತ ಮಂಗೆ ಆಡಾ ಇದು ಮಾರುವೆ ಚಲಿಂದೆ ಮಾಬುವ ಹತ್ತು ಸಿಂಚಮೆ ವಾಹಸ್ಕೊನ್ನಟ್ಟ Nada masalah mamar desa macam korban macam orang angker orang dah hijau betus tu betul, hijau betus ni mampu macam ada hijau betus ni jatuh, ingkau orang pakai betus tu, biskit ada atom dan mampu, biskit ada atom dan lagi, biskit asal orang biskit mereka biskit mati. మాది జలగలగడ్డ గ్రామం లంబసింగి పంచాయతీ సిద్దిపేట మండలం అల్లూరు జిల్లా. ఏంటంటే మొన్న మంగళవారం 3వ తారీఖున మంగళవారం జరిగిన గొడవ వలన ఇక్కడ మా గ్రామానికి చెందిన చాలా మంది మా పీటీజీ చెందిన చాలా మందిని వాళ్ళు చాలా దారుణంగా కొట్టడం జరిగింది. దానిపై మేము పోలీసు వారికి కేసు పెట్టండి, మాకు ఇలా దాడి చేశారు అనేసి మేము పోలీసు వారిని ఆశ్రయించడం జరిగింది. కానీ వారు ఈ రోజు రేపు అంటూ వాళ్ళపై కేసులు పెట్టట్లేదు, మా ముందటే అదే తిరుగుతున్నారు. మా పై దాడి చేసిన గిరిజనేతరులు కూడా మా ముందే అలా తిరుగుతున్నారు. మేము ఇప్పుడు చాలా భయంతో తిరుగుతున్నామండి. మాకు ఏ చిన్న సదుపాయం కావాలన్నా ఏ వస్తువు కావాలన్నా మేము కోర్బైల్ జంక్షన్ దిగాలి, అలాగే అడుగుకుండానే దిగాలి. మేము మంచినీళ్ళు తెచ్చుకోవాలన్నా కూడా లోయలోకి వెళ్ళి బిందెలతో మంచినీళ్ళు తెచ్చుకోవాలి. ఒక్కొక్కరు వెళ్ళడానికి కూడా మేము భయపడుతున్నామండి. మాకు ఈ సమస్య సొల్యూషన్ అవ్వకుండా మేము ఇక్కడ నుండి కదలాము. అలాగే ఐటీడీఏ ముట్టడి, కలెక్టర్ కార్యాలయం ముట్టడి కూడా మేము చేస్తామనేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నామండి. జలగలగడ్డ గ్రామస్తుల నిరాహార దీక్షకు పలు సంఘాలు మద్దతు తెలిపాయి. అందులో భాగంగా పలు గిరిజన సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు నిజ నిర్ధారణ కమిటీగా ఏర్పడి జలగలగడ్డ గ్రామాన్ని సందర్శించారు. వీరంతా లంబసింగి గ్రామం నుండి జలగలగడ్డ గ్రామానికి వెళ్లేటప్పుడు మార్గం మధ్యలో భారీగా సారాయి భట్టీలు దర్శనమిచ్చాయి. పెద్ద ఎత్తున సారాయి భట్టీలు కనిపించడంతో నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు షాక్ గురయ్యారు. ఈ ప్రాంతమంతా సారాయి ఫ్యాక్టరీలా ఉందన్నారు. వేలాది లీటర్లు తయారు చేసేంత కెపాసిటీ ఉందన్నారు. 3వ తారీఖున మంగళవారం రోజు జలగలగడ్డ వాళ్ళ మీద అలాగే నా మీద కూడా దాడి చేయడం జరిగింది. ఆ రోజైతే నేనైతే ఒంట్లో బాగాలేక మా ఇంట్లోనే ఉన్నాను అనమాట. మా ఇంట్లో ఉన్నప్పుడే మా ఇంట్లోకి గూడూరు కిషోరు, గూడూరు పండు, అలాగే గండేపల్లి అరుణ్ కుమార్, ముప్పని శ్రీను, అలాగే ఇంకా ఇతరులు కూడా చాలా మంది గిరిజన నేతలు నా మీద దాడి చేయడం జరిగింది. దాడి చేసిన వెంటనే మాకు ఇది బాబురావు అన్న అతను మా ఇంటి దగ్గర ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారో నర్సీపట్నంలోని అతను ఉన్నారు. ఎందుకు అసలు బాగాలేదు, అక్కకి ఎందుకు ఇంటి దగ్గరకు వచ్చి మీరు ఇలాగో కొట్టేసి ఇలా తీసుకుని వెళ్తున్నారు అనేసి అంటే అతను కూడా ఇష్టం వచ్చినట్టు రాళ్లతోటి కర్ర దాడి చేయడం జరిగింది. 3వ తారీఖున మంగళవారం రోజు జలగలగడ్డ వాళ్ళ మీద అలాగే నా మీద కూడా దాడి చేయడం జరిగింది. ఆ రోజైతే నేనైతే ఒంట్లో బాగాలేక మా ఇంట్లోనే ఉన్నాను అనమాట. మా ఇంట్లో ఉన్నప్పుడే మా ఇంట్లోకి గూడూరు కిషోరు, గూడూరు పండు, అలాగే గండేపల్లి అరుణ్ కుమార్, ముప్పని శ్రీను, అలాగే ఇంకా ఇతరులు కూడా చాలా మంది గిరిజన నేతలు నా మీద దాడి చేయడం జరిగింది. దాడి చేసిన వెంటనే మాకు ఇది బాబురావు అన్న అతను మా ఇంటి దగ్గర ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారో నర్సీపట్నంలోని అతను ఉన్నారు. ఎందుకు అసలు బాగాలేదు, అక్కకి ఎందుకు ఇంటి దగ్గరకు వచ్చి మీరు ఇలాగో కొట్టేసి ఇలా తీసుకుని వెళ్తున్నారు అనేసి అంటే అతను కూడా ఇష్టం వచ్చినట్టు రాళ్లతోటి కర్ర దాడి చేయడం జరిగింది. ఊరు మొత్తం కూడా ఖాళీ చేసి వీళ్ళ పాడేరు ఐటీడీఏ ముందు దీక్ష కూర్చోవడం అనేటటువంటి జరిగింది. అది నేడు 11వ రోజుకు చేరుకుంది. అయినప్పటికీ కూడా స్థానిక యంత్రాంగం ఏ రకమైనటువంటి సరైనటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఈవేళ ఆ గ్రామస్తులు ఎవరైతే ఇక్కడ దీక్ష చేస్తున్నారో చిన్నపిల్లలు మొదలుకొని పెద్ద వాళ్ళు కూడాను చీకటి అంటే దీక్ష అంటే ఏదో 2-3 గంటలు కూర్చొని లేచిపోవడం అనేటటువంటి జరగట్లేదు. 24 గంటలు రాత్రి ప్రజలు అక్కడే ఉంటున్నారు, రాత్రి అక్కడే పడుకుంటున్నారు, వంటలు కూడా అక్కడే చేసుకునే వాళ్ళు ఈవేళ దీక్షలోనే గడుపుతున్నారు. ఇంత జరుగుతున్నా
రాత్రి పగలు అక్కడే వీళ్ళు కూర్చుంటున్నాం. అదే మార్గంలో జిల్లా స్థాయి అధికారులు ఇటువంటి తిరుగుతున్నారు, కానీ ఆ సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారు. కనుక మరి ఇది అత్యంత క్రైమ్, నేరం. ఇది ఒక గ్రామానికి వెళ్ళేటటువంటి మార్గాన్ని మోయడం అది అత్యంత భయంకరమైనటువంటి నేరం అని, అసలు మోయడానికి వీలు లేదని సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిమెంట్సే ఉన్నాయి. కానీ స్థానిక రెవెన్యూ అధికారులు ఒక రోడ్డు మూసివేసినప్పుడు వెంటనే వాళ్ళు తెరిపించి వాళ్ళు రోడ్డు మార్గం కల్పించాలని ఉన్నప్పటికీ రెవెన్యూ యంత్రాంగం కూడా ఈవేళ మరి వాళ్ళు అసలు పట్టించుకోవడం లేదని చెప్పేసి సందర్భంగా వాళ్ళ చర్యలు మేము ఖండిస్తున్నాం. భారీ ఎత్తున నాటుసారా తయారు చేస్తున్నారు కాబట్టి రోడ్డు ఏర్పడకుండా అడ్డుకుంటున్నారని అన్నారు కమిటీ మెంబర్లు. అయితే అధికారుల అండ లేకుండా ఇంత పెద్ద ఎత్తున నాటుసారా తయారు చేయడం అసాధ్యమన్నారు. గ్రామస్తులు ఇంటికి వెళ్లే కూడా నాటుసారా ముఠ మూసివేయటం దారుణమన్నారు. ఇక ఇంత జరుగుతున్న అధికారులకు చలనం లేకపోవడం షాక్ గురి చేస్తుందన్నారు. 24 గంటల్లో అధికారులు సమస్యకు పరిష్కారం చేయకపోతే జిల్లా బంద్కు పిలుపునిస్తామన్నారు నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు. మరి ఆ రోజులు ఏంటి, ఈ రోజు ఏంటుందండి? దానికి కలెక్టర్ గారు సమాధానం చెప్తారా, లేకపోతే ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు సమాధానం చెప్తారా, లేకపోతే రెవెన్యూ శాఖ వాళ్ళు సమాధానం చెప్తారా, లేకపోతే పోలీస్ శాఖ సమాధానం చెప్తారా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు మరి దరిదాపు 2000 లీటర్లకు పైనగానే మరి పులుపు ఉన్నాయి, ఆ నాటుసారా తయారు చేసేటువంటి పులుపులు ఉన్నాయి. దానికి ఏమని సమాధానం చెప్తారు అంటే, ఈరోజు ఎక్స్చేంజ్ శాఖ డబ్బులు తీసుకోకపోతే ఎందుకు మరి గత 10 రోజుల క్రితమే ధ్వంసం చేసినటువంటి పులుపు ఈరోజు ఎందుకు వచ్చింది అంత భారీగా? అంటే ఆ రోజు డిమాండ్స్ ఇంకా పెరిగి ఉంటాయి కాబట్టి ఎవరు ముడుపులు వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి ఈరోజు దానికి నోరు మీద పడలేదు. డిఏలో ఖచ్చితంగా ప్రశ్నిస్తుంది, ఖచ్చితంగా దానికి వెలికి తీస్తుంది. మరి దీనికి సంబంధించినటువంటి అధికారులు ఇప్పటి వరకు కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోవడం, వాళ్ళు కేసు కట్టకపోవడం, అలాగే దాని మీద ప్రశ్నించినప్పుడు రోడ్ని అడ్డు పెట్టేయడం, ఇవన్నీ చేస్తున్నారు కదా. దేనికోసం అంటే ఇప్పుడు క్లియర్గా అర్థమైతే ఏంటంటే సార కోసం అని.